దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మేము క్షేమంగా ఉండి మీ యోగక్షేమాల నిమిత్తమై ప్రార్థన చేయుచుంటున్నాం. ఇంకా మీకున్న ప్రార్థన రిక్వెస్ట్లు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేయుచుంటున్నాం. మంచిది. నేటి దిన వాక్యమును చదువుకుందాం. దేవుడు ఎవరు, ఈ లోకములో శాశ్వతమైనది ఏమిటి అనే సంగతులను మనము తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. దేవుడు ఎవరు అంటే శాశ్వతుడు, ఎల్లకాలము ఉండువాడు, యుగయుగాలు ఉండువాడు, శాశ్వతము. ఈ లోకములో శాశ్వతమైనది ఏది లేదు. కానీ దేవాది దేవుడు శాశ్వతుడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు శాశ్వతుడు, ఆయన నివాసములో స్వాస్థ్యములు శాశ్వతం. యోహాను సువార్త 14:2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇదిగో నేను మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అనేటువంటి విషయాలు అక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 14:2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలములు సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. కనుక దేవుడు శాశ్వతమైన వాడు, ఆయన నివాసము కూడా శాశ్వతమైనది. ఇక్కడ మనకు నివాసం లేకపోయినా పరమందును దేవుని దగ్గర నిత్య నివాసము, శాశ్వతమైన నివాసము అక్కడ మనకు ఉంది అనే సంగతులు మనం చూస్తుంటున్నాం. ఆయన రాజ్యము శాశ్వతమైనది అని కీర్తన గ్రంథం 145:13లో మనం చూస్తున్నాం. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అనే సంగతిలో ఇర్మియా గ్రంథములో ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. కనుక దేవుడు శాశ్వతమైన వాడు, ఆయన నివాసము శాశ్వతమైనది, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. కనుకనే విడువక మన ఎడల తన కృపను చూపుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఆయన నీతి శాశ్వతమైనది, ఆయన కృప శాశ్వతమైనది అని కీర్తన గ్రంథము 119:142 వచనం, అలాగనే యెషయా గ్రంథం 55:3లో మనం చూస్తున్నాం. ఆయన కృప శాశ్వతమైన కృప, ఆయన జీవము శాశ్వతమైన జీవం. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగయుగములు జీవిస్తున్నానని ప్రకటన 1:18లో ఆ మాట మనం చూస్తున్నాం. తాను జీవిస్తున్నాడు కనుక మనల్ని కూడా జీవింప చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవునిగా మనం చూస్తున్నాం. ఆయన ఏది చేసినా శాశ్వతంగా ఉంటుంది. దేవుడు శాశ్వతమైన వాడు, ఆయన నివాసములు శాశ్వతమైనవి, ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది,
ఆయన నీతి శాశ్వతమైనది. కనుక శాశ్వతుడైన దేవునికి మన అవసరాలు, మన అక్కర్లు, మన సమస్యలు తెలుపుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ శాశ్వతమైన దీవెనలు, ఆశీర్వాదాలు, నిత్య జీవమును మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం వింటున్న నా బిడ్డలైన మీరు మరదిగో ఆ శాశ్వతమైన దేవుణ్ణి ఇంకా ఎరగని వారుగా ఉన్నట్లయితే సంపూర్ణంగా ఆయనను ఎరిగి మనస్ఫూర్తిగా ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన ఇచ్చే బ్లెస్సింగ్లు పొందాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.